హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మహిపాపతో ముచ్చట్లు. ఈరోజైతే ఈ వీడియో మహిపాప కోసం అయితే కాదు, చూడండి. ఈరోజు మహిపాపకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయట్లేదు. మరి ఈ ప్యాకింగ్ అంతా ఎవరికి, ప్రిపరేషన్ అంతా ఎవరికి అనుకుంటున్నారా? ఇదంతా మా హస్బెండ్ కోసం చేస్తున్నాను. మా హస్బెండ్ కోసం ఆయనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఇదంతా చేసేస్తున్నాను. అసలు ఎందుకు చేస్తున్నాను తనకి ఇదంతా అనేసి మీరు చూస్తూనే ఉండండి. వీడియో ఎండింగ్లో మీకే తెలుస్తుంది. సో తనకైతే పూరీలు చేస్తున్నాను. ప్యాక్ చేయాలి కాబట్టి పూరీలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మంచిగా ఉంటుంది అనేసి చేస్తున్నాను. సో తన కోసం అయితే పూరీలు, రైస్, చికెన్ ఫ్రై ఇలా చేస్తున్నాను. కొంచెం పిల్లలు లేచి ఇబ్బంది పెడుతున్నారు అనేసి మా హస్బెండ్ వచ్చేసి నా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడే కాదు, పిల్లలు ఎప్పుడైనా చికాకు చేసినా, కొంచెం పని ఓవర్లోడ్ అయినా కూడా మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. అదైతే చాలా హ్యాపీగా ఉండే విషయము. సో ఇప్పుడైతే మా హస్బెండ్ కోసం పూరి, చికెన్ ఫ్రై, రైస్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ప్యాకింగ్ చేసేస్తున్నాను. ఎలా చేశాను ఏంటి అనేసి చూడండి. మా హస్బెండ్ కోసం ఎందుకు చేస్తున్నా అంటే తనైతే 2 days ట్రైన్లో జర్నీ చేయాలి. సో జర్నీ చేస్తున్నారు, అక్కడ మళ్ళీ ఫుడ్ తనకి పడదు, బయట ఫుడ్ అనేసి ఇదంతా ప్రిపేర్ చేసి ప్యాక్ చేస్తున్నాను. సో మీరు చెప్పండి, మీరు బయట జర్నీ చేసినప్పుడు బయట ఫుడ్ ప్రిఫర్ చేస్తారా, ఇంట్లోనే చేసుకొని తీసుకెళ్ళి తినేస్తారా? సో అదైతే నాకు కామెంట్లో చెప్పేయండి. మా హస్బెండ్కి అయితే అసలు బయట ఫుడ్ అస్సలు పడదు. ఎప్పుడైనా తింటే మాత్రం వామిటింగ్ చేసుకుంటారు. అందుకే ఇదంతా ప్రిపరేషన్ తన కోసం. సో నాకు నచ్చింది కాకుండా తనకు నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసి పెడితే తను కొంచెం హ్యాపీగా, ఇష్టంగా తింటారు అనే ఒక దాంతో ఇదంతా చేశాను. సో ఇప్పుడైతే మా హస్బెండ్ ఇంకా స్టార్ట్ అయిపోవడానికి టైం అయింది. అందుకే ఇదంతా బ్యాగ్లో పెట్టేసేసి వాటర్ కూడా పెట్టేసేస్తే తను ఇంకా వెళ్ళడానికి టైం అవుతుంది. అందరూ కలిసి ఉండాలి అనుకుంటున్నారు, కానీ ఉంటారు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని సిచ్యుయేషన్స్, జాబ్, వీటి వల్ల దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇంకా మీరే చూసేయండి మా హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు, ఎలా వెళ్తున్నారు అనేసి. ఇంకా ఈ వీడియోకి ఇంకా ఎందుకంటే ఇలాంటి ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అబ్బాయిలు ఎంత బాధ ఉన్నా కూడా అసలు వాళ్ళు బయటికి చెప్పరు. వాళ్ళ కళ్ళల్లోనే అది దాచిపెట్టుకుంటారు. అది చూస్తే కానీ ఎవ్వరికీ అర్థం కాదు. అసలు ఏడవరు. వాళ్ళకి ఎంత బాధ ఉన్నా కూడా అదేంటో వాళ్ళు స్ట్రాంగ్గా, నిజంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కానీ ఈసారి మా హస్బెండ్ని ఏడవకుండా అయితే సెండ్ ఆఫ్ చేశాను. ఎందుకంటే వాళ్ళు 2-3 months వరకు మనల్ని చూడకుండా ఉంటారు. లాస్ట్ మనం ఎలా కనిపిస్తామో వాళ్ళకి అదే గుర్తుంటుంది, మన ఫేస్ అనేది. అందుకే ఈసారి అయితే ఏడవకుండా అయితే సెండ్ ఆఫ్ చేయడానికి చాలా ప్రయత్నించాను. సో మొత్తానికి ఛానల్ ఏదో మీరే చెప్పేయండి.